కార్తీక మాసంలో ఎంతో విశేషమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా తెనాలి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న శివాలయాలు మొత్తంగా కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ శివాలయాలకు పోటెత్తి స్వామివారిని కూడా దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ప్రసిద్ధి చెందిన రామేశ్వర స్వామివారి గంగనమ్మపేటలో ఉన్నటువంటి రామేశ్వర స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని రామేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక మాసంలో దాదాపుగా కూడా ఎంతో విశేషమైనదిగా కూడా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఉదయం నుంచి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించుకోవడంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి తోట ప్రాంగణంలో ప్రత్యేకంగా అయితే కార్తీక దీపారాధనలు కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా స్వామివారికి ఏకాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా విశేషంగా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ ఆలయానికి తరలి వచ్చిన నేపథ్యంలో కూడా వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లుగా కూడా ఆలయ అధికారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున తెల్లవారుజామున 4 గంటలు 3 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయానికి తరలివచ్చి ఇటు రామేశ్వర స్వామి వారిని దర్శించుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ శైవాలయాలు మొత్తంగా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కార్తీక మాసం ప్రారంభమై దాదాపుగా 15 రోజులు గడుస్తుంది. ప్రతిరోజు కూడా ఆలయానికి విశేషంగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. విశేషమైన పర్వదినాలకు సంబంధించి కూడా కార్తీక సోమవారం, నాగుల చవితి, అట్లాగే కార్తీక పౌర్ణమి ఇటువంటి రోజుల్లో కూడా పర్వదినాల్లో కూడా ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అట్లాగే సాయంత్రం పూట కూడా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధనలు కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు, పూజా కార్యక్రమాలతో పాటు ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా జ్వాలాతోరణం కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా ఆలయ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సాయంత్రం ప్రత్యేకంగా ఆలయ తోట ప్రాంగణంలో కూడా జ్వాలాతోరణం ద్వారా కూడా స్వామివారికి కూడా ఉత్సవం నిర్వహించబోతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ జ్వాలాతోరణ కార్యక్రమంలో కూడా ఎంతో విశేషమైనదిగా కూడా చెప్తా ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ప్రత్యేకంగా జ్వాలాతోరణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పని కూడా అర్చకులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఆలయానికి తరలి రావడంతో పాటు ఇటు జ్వాలాతోరణం కానివ్వండి, సాయంత్రం కూడా ఆలయ ప్రాంగణంలో దీపారాధన నిర్వహించుకునే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా బారులు తీరి క్యూ లైన్లో బారులు తీరి మరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా కూడా ఆలయ అధికారులు అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇట్లా రామేశ్వర స్వామి గంగనమ్మపేట రామేశ్వర స్వామి వారి దేవాలయంతో పాటు మారిస్పేట శివాలయం, అట్లాగే రామలింగేశ్వరపేట, పినపాడు, సుల్తానాబాదు, అట్లాగే తెనాలి మండల గ్రామాల్లో ఉన్నటువంటి సంగం జాగలమూడి, నందివెలుగు ఇట్లా అనేక శివాలయాలు కూడా ఉదయం నుంచి కూడా భక్తులతో కోలాహలం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైన స్వామివారిని దర్శించుకుని ఈరోజు అందరూ కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి కూడా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసాలు ఉండి సాయంత్రం పూట కార్తీక దీపారాధనలు చేస్తూ ఉండే విధంగా కూడా అయితే అర్చకులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా శివాలయాలకు కూడా భక్తులు పోటెత్తున్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్.